నమస్తే. ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనకి తెలియంది కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇబ్బందుల్లో ఉంది. స్టూడెంట్స్ మనం అందరం ఒకటిగా కలవాలి. కలిసి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని అనేది మనం సాధించాలి. మరి ఎందుకో కాదు, మన తమ్ముళ్ళకి, మన చెల్లెలకి, మన కుటుంబాలకి. మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఏ ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఏ అవుతుందో తెలియదు. అసలు అంతా వీళ్ళ చేతిలో ఉన్నప్పుడే మనకి ఎవడు వచ్చి కొడతాడో తెలీదు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత సేఫ్గా ఉంటుందని ఇప్పుడు నీట్గా చెప్తున్నారు. దాని ముందేమో తేడా వస్తే రక్తపాతం వెళ్తుంది అని చెప్పిన వాళ్ళు ఎలా నమ్మాలి? ఇక్కడ మొత్తం అంతా మనం అంతా కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసిన తర్వాత ఏంటి, మాకు హైదరాబాద్ మాది అని చెప్పేసి లాక్కెళ్ళిపోతే రేపు వైజాగ్లో పెడదాం, లేకపోతే విజయవాడని పెడదాం. విజయవాడని పెట్టిన తర్వాత ఇది మాది అని చెప్పేసి రాయలసీమ వాళ్ళని నెట్టివేస్తే అది కరెక్ట్ కాదు కదా. పోనీ కర్నూలులో వచ్చింది తర్వాత అంటే మన క్యాపిటల్ అని ఎప్పుడు చెప్పుకుంటాం? మనం స్వేచ్ఛగా మనకి కావాల్సిన పనంతా అక్కడ కంట్రోల్లో ఉన్న రోజు, మనకి పనుల కోసం ప్రతి పర్మిషన్ కోసం ఆ ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఆ ఊరిలో సౌకర్యాలు మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటే అక్కడ పనులు తగ్గుతాయి. కాబట్టి ఒక్కొక్క రకంగా మనం క్యాపిటల్ని డెవలప్ చేసుకుంటాం. అదేదో వెళ్ళి మనం వాళ్ళ ప్లేట్లో వస్తువు మనం తీసేసుకొని మనం ఏదో తినేస్తున్నట్టు అంతం అనేది ఒక సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఎన్ని వేల కోట్లు పెట్టి ఎన్ని వేల కష్టాల జీతంతో ఈ హైదరాబాద్ ఇలా వచ్చింది. హైదరాబాద్ లేకుండా అసలు తెలంగాణ వాళ్ళు తీసుకుంటారంటే అది గ్రేట్. అది లేకుండా వాళ్ళు బతకలేరు. అసలు ఈ గొడవ అంతా కూడా ఆ పొలిటికల్ దాని గురించే. ఒకే ఎగ్జాంపుల్, స్టూడెంట్స్, మన భవిష్యత్ అంతా ఇక్కడే ఉంది. 260 కాలేజెస్ తెలంగాణ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజెస్లోనే, మిగిలిన మొత్తం అంతా కలిపితే 280 వచ్చాయి. అసలు ఇక్కడ పాపులేషన్ అంతా దీనికి పాపులేషన్ తగ్గట్టు. అంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఎంసెట్లు ఇవన్నీ ఏ రాసినా కూడా అవి ఏం పనిచేయవు. మళ్ళీ ఇంకో 2 ఏళ్ళ తర్వాత నుంచి ఫ్రెష్గా అన్నీ వస్తాయి. ఇక్కడేమో మనం నాన్ లోకల్స్ అవుతాం. అక్కడ మనకి ఏమో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఊరిలో మనం డెవలప్ చేసుకోలేదు. మనం చదువుకి ఇక్కడ వస్తే పరాయి దేశం వచ్చినట్టే, వైఎస్ఆర్ అన్నట్టు. ఇక్కడ ఆంధ్ర మైనారిటీ కాలేజెస్ అన్నీ ఫామ్ చేస్తే ఆ లిమిటెడ్ సీట్స్ వరకు మాత్రమే మనం తీసుకోవటానికి ఎలిజిబిలిటీ. అంటే వాళ్ళు ఇంక ఏది మాట్లాడితే అదే. ఇది ఒక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక చిన్న భాగం మాత్రమే. మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మనకి ఎన్ని ఉన్నాయి? లా, ఆర్ట్స్, ఎన్ని రకాలుగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ చూసుకున్నా, హై వాల్యూడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా క్యాపిటల్లోనే ఎవరన్నా డెవలప్ చేసుకుంటారు. అలాగే మన క్యాపిటల్ అనుకునే మనం డెవలప్ చేసాం. పక్కింటోడికి అని చెప్పేసి మనం ఎక్కడ డెవలప్ చేయలేదే. ఇక్కడ ఒక ఐఎస్బి, ఇక్కడ ఒక ఐఐటి, ఎక్కడి మనం అందరం కలిపి ఉన్నాం కాబట్టి వచ్చింది. మొత్తం అంతా వాళ్ళందరూ లాగేసుకుని ఈరోజు మనం అంతా మళ్ళీ ఫ్రెష్గా మన సిస్టమ్ మొదలు పెట్టుకోవాలంటే ఇంక మన ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో ప్లీజ్ స్టే యునైటెడ్. మీడియా హౌసెస్ ఎవరు తినంగా ఇంటర్వ్యూస్ చేయట్లేదు, తినైన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వట్లేదు. కరెక్ట్గా చూస్తే ఉస్మానియాలో చూసేసరికి 2000 మంది కంటే ఎక్కువ రాలేదు. సరే తిప్పి కొడితే 5000 మంది అనుకుంటాం. ఇప్పుడు స్టేట్ వైడ్గా మనకి ఎంతమంది వచ్చారు? అనంతపూర్ చూసుకున్నాం, కర్నూలు చూద్దాం, విజయవాడ, వైజాగ్, ఎన్ని ఏరియాస్ చూసుకున్నా మనం ఇంకా ఎక్కువ ఫైట్ చేసాం. మనం ఎన్నాళ్ళు ఎందుకు వదిలేసాం? వీళ్ళు ఏదో కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు, బుద్ధున్నాడు ఎవడు వీళ్ళకి ఎవరు అనుకున్నాం. అక్కడ ఎవరో మహానుభావురాలు, ఆవిడికి ఉందో లేదో తెలియదు, ఆవిడ ఎవరో ఇచ్చిందంట, ఆవిడ ఇంట్లో వస్తువు అన్నట్టు వీళ్ళు ఏదో తీసుకున్నారంట. సో ఇలా కాకుండా మనం అందరం ఐకమత్యంగా ఉండి గొడవలు లేకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా ఆన్లైన్లో మనం ప్రొటెస్ట్ చేద్దాం. మనకంటూ మనం కంటెంట్ ఒకళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఈ మీడియా హౌసెస్ని నమ్ముకొని మనం ఏమీ చేయలేం. ఎందుకంటే వాళ్ళందరూ డబ్బు కమ్ముడిపోయారు. లేకపోతే వాళ్ళు తిన్నగా ఏ రోజు క్వశ్చన్స్ చేయట్లేదు. సో లెట్ us spread our voices over online. జై యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. జై హింద్.